ఫ్రెండ్స్, నేను మీ వాసనండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది. మాకు వేసవకాలం దొరికేటటువంటి ఫ్రూట్స్లో ఇవి ఒక ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఏంటంటే వాటిని దూదికి పండ్లు అని అంటారు. మరి చూడటానికి మనకు మార్కెట్లో దొరికేటటువంటి చెర్రీ పళ్ళలాగే ఉంటాయి సేమ్. ఒకసారి చూపిస్తాను ఆ చెట్టు అనేది ఎలా ఉంటుంది, ఆ పండ్లు అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను రండి. అయితే చెట్లో ఒక్క గుత్తే ఉంది, మొత్తం పండిపోయి రాలిపోయినట్టు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కాయలు పళ్ళు చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. చెట్టు అనేది ఇలా ఉంటుంది. పెద్ద చెట్లు ఉంటాయి, చిన్న చెట్లు కూడా ఉంటాయి. ఆ స్టేట్ అనేది సరే ముగ్గకపోతే కొంచెం కసకసగా కూడా ఉంటాయి. కొంచెం ఇది ముగ్గలేదు, కాయలు పళ్ళు ఉన్నాయి. ఇదిగోండి పైన ఒక 3 గుత్తులు ఉన్నాయి, అవి కూడా సేకరిస్తాం. కొన్ని పెద్ద చెట్లు ఉంటాయి, అవి తీయడం కష్టంగా ఉంటుంది. అయితే మనకి ఆ పళ్ళు అనేవి కావాలనుకున్నప్పుడు చెట్టు ఎక్కైనా ఎలాగైనా మనం సేకరించుకోవాలి. ఈ కొమ్మ ఎండిపోయింది. ఇదట ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ చెట్టు నుంచి 3 తీసుకున్నా చూడండి. ఇంకెక్కడ ఉంది? ఆ కిందన ఒకటి ఉంది. అది తీయగలమో తీయలేమో తెలియదు, చాలా ఎత్తు, కానీ తీయడం కష్టమేమో. ఒక 3 గుత్తులు ఉన్నాయి, కానీ ఇది తీయడం కష్టమండి. ఇది విడిచిపెట్టేద్దాం, వేరే చోట చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు సేకరించినటువంటి దూదికి పండ్లు అండి ఇవి. చూడండి, అంటే ఇంకున్నాయి చెట్టు పైన, కొంచెం అది ఎక్కిసి తీయడం చాలా కష్టంగా ఉంది. అందుకని ఈ తక్కువ పళ్ళతో మీకు చూపించడం అనేది జరుగుతుంది. చూడండి, మన సేమ్ చెర్రీ పళ్ళలాగే ఉంటాయి. అయితే కొంచెం బాగా ముగ్గింది అవుతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సరే ముగ్గలేదా అంటే ఏంటంటే ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటే సాయంత్రం కాలం ముగ్గిపోద్ది, అప్పుడు తినొచ్చని తీసుకోవడం జరిగింది. చూడండి, మీ ప్రాంతంలో వీటిని ఏమంటారో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఇవి మాకు వేసవికాలం ఎక్కువగా దొరికితే చాలా బాగుంటాయి కూడా. ట్రై ఎప్పుడైనా మీకు దొరికినట్లుగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.